హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు రోజుకి వింటర్స్ అలా అలా పెరిగిపోతూ ఉంటే వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు నాకు గుర్తొచ్చింది ది ఫేమస్ అండ్ మోస్ట్ లవ్డ్ బై ఎవ్రీబడి చికెన్ మంచూరియా. మనందరి కోసం చికెన్ మంచూరియా రెసిపీ రెస్టారెంట్ స్టైల్. నేను ఈ వీడియోలో చూపించినట్టు ప్రతి స్టెప్ ఫాలో అయిపోండి. ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ మంచూరియా మీకు వచ్చేస్తుంది. సరే, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ మ్యారినేషన్ కి జింజర్ గార్లిక్ పేస్ట్, 2 tablespoons సోయా సాస్, ఇనఫ్. వెనిగర్ కొద్దిగా. వెనిగర్ వల్ల మనకి చికెన్ అనేది టెండర్గా కుక్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వేస్తే మంచూరియా టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ నౌ యాడ్ 500 grams కి హాఫ్ కేజీకి ఒక ఎగ్. సో ఐఎమ్ యాడింగ్ 2 eggs హియర్. ఒక్కొక్కసారి గుడ్లు మనకి నచ్చినట్టు కాకుండా వాటికి నచ్చినట్టు బ్రేక్ అవుతాయి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ సమ్ సాల్ట్ టేస్ట్. ఎగ్ వల్ల మనకి బైండింగ్ బాగా అవుతుంది అన్న. ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా. 2.5 tablespoons తీసుకున్నాను కార్న్ స్టార్చ్. ఒకవేళ ఇంకా తగ్గితే మళ్ళీ తీసుకోవచ్చు. ఇంకొద్దిగా వేయాలి. యూజువల్గా హాఫ్ కేజీకి 2 tablespoons కార్న్ స్టార్చ్. సో ఇక్కడ కేజీ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకుందాము. అవాయిడ్ మేదా కూడా వేసుకోవచ్చు, బట్ ట్రై టు అవాయిడ్ మైదా కన్నా కార్న్ స్టార్చ్ వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మీరు ఏం చూడాలి అంటే ఆ చికెన్ మనం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అస్సలు లేకుండా డ్రైగా ఉన్నట్టు చూసుకోండి చాలు. మనకి చికెన్ డ్రైగా ఉంటే కార్న్ స్టార్చ్ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ పట్టదు, కొద్దిగాతోనే సరిపోతుంది. ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఇలా చిన్న కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని వేడి చేసుకుందాము. సో నౌ ద ఆయిల్ ఈజ్ రెడీ. హీట్ అయిపోయింది బాగా. మంచూరియా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని స్పూన్ తోనే ఒకటి ఒకటి అలా ఆయిల్లో వేసేద్దాం. ఎక్కువ వేడైతే సిమ్ లో పెట్టుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకోండి, ఎందుకంటే మనకి చికెన్ కుక్ అవ్వాలి. హైలో పెట్టారనుకోండి బయట నుంచి మాడిపోతుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఒక 5-10 minutes ఎక్స్ట్రా పడుతుంది, బట్ చికెన్ అయితే బాగా కుక్ అవుతుంది లోపల నుంచి. చూడండి ఇలా వచ్చాయి కదా, బట్ స్టిల్ సిమ్ లో కాసేపు ఉంచుదాం. ఇలా లోపల నుంచి కూడా బాగా కుక్ అవుతుంది చికెన్. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఒక్కటి ఇలా కట్ చేసి చూసుకోండి. ఇలా మనకి బ్రేక్ అయిపోయిందంటే కుక్ అయిపోయినట్టే. సో ఇది ఇంకా కుక్ అయిపోయింది, తీసేద్దాం. ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని ఇవి మీకు పెద్ద పీసెస్ అయిపోయాయి అని అనిపిస్తే కనుక కట్ చేసుకోండి. మధ్యలో హాఫ్ కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ సైజ్ కట్ చేస్తున్నాను. కటింగ్ బోర్డ్ కూడా ఇప్పుడు ఆల్వేస్ యూజ్ వుడెన్ కటింగ్ బోర్డ్. ప్లాస్టిక్ అసలు వాడొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, కింద సర్ఫేస్ కి మనకు తగులుతుంది నైఫ్ అనేది. సో నైఫ్ కింద సర్ఫేస్ కి తగిలినప్పుడు ప్లాస్టిక్ కూడా కొంచెం కొంచెం అలాగే మనకి కట్ అవుతుంది. ప్లాస్టిక్ బోర్డ్ అయితే ఆ ప్లాస్టిక్ అనేది మళ్ళీ మన ఫుడ్ లో మిక్స్ అవుతుంది మనకు తెలియకుండానే. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అందుకోసమని ప్లాస్టిక్ బోర్డ్స్ ఎప్పుడు వాడొద్దు. కటింగ్ బోర్డ్స్ ఆల్వేస్ ప్రిఫర్ వుడెన్ కటింగ్ బోర్డ్స్. ఇవి ఎలా తీయాలని చాలా మందికి డౌట్ కదా. జస్ట్ 4 sides ఇలా కట్ చేసుకుని ఇలా తీసేయండి. ఇలా తీసేయడం. అండ్ డీప్ ఫ్రైస్ కూడా ఆయిల్ వాడినప్పుడు పెద్ద గిన్నె పెట్టేసి ఒకేసారికి అయిపోతాయి అని చెప్పి పెద్ద గిన్నె పెట్టి ఎక్కువ ఆయిల్ వేసి అలా చేయొద్దు. అలా చేస్తే మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. బికాస్ డీప్ ఫ్రైస్ ఆయిల్స్ కూడా ఎక్కువ కుకింగ్ లో మళ్ళీ రీయూజ్ చేయొద్దు. సో ఒక 2 times అలా మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇట్స్ బెటర్ టు త్రో ఇట్ ఆఫ్. అందుకని చిన్న గిన్నెలో చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఆయిల్ పడుతుంది మనకి. తక్కువ ఆయిల్ పడినప్పుడు ఏమనిపించదు. దీస్ ఆర్ ది స్మాల్ స్మాల్ టిప్స్ అంతే. హెల్దీగా లీడ్ చేయాలి లైఫ్ అనుకుంటే చిన్న చిన్నవి ఇలాంటి ఫాలో అయ్యామంటే చాలు. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ డే టు డే లైఫ్ లో. సో ఇలా కట్ చేసుకుని అన్ని రెడీ చేసేసుకుందాము. తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఒకటి విడిదీసేసుకోండి. ఇలా ఇలా విడిదీసేసుకోండి. దీంతో నూడిల్స్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. వెజిటబుల్ నూడిల్స్ ఆర్ ఎగ్ నూడిల్స్ ఆర్ చికెన్ నూడిల్స్ ఎనీథింగ్. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, బ్రైట్ గా yellow, రెడ్ అండ్ గ్రీన్. ఎవ్రీడే మేక్ ష్యూర్ ఇన్ యువర్ డైట్ ఈ కలర్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనకి గ్రీన్ నుంచి
వి విల్ గెట్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వస్తాయి. గ్రీన్ కలర్ ఎనీ లీఫీ వెజిటబుల్ ఆర్ ఎనీ వెజిటబుల్, అండ్ రెడ్ కలర్ నుంచి మనకి క్యారటిన్ అనేది బాగా వస్తుంది, విచ్ ఫైట్స్ ఇమ్యూనిటీ కూడా లెవెల్ పెంచుతుంది. సో ఇది ఏంటి, క్యారెట్, టొమాటో అండ్ yellow ఈజ్ ఆల్వేస్ అంటే వైటమిన్ సి అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట yellowలో. సో yellow ఈజ్ లెమన్, ఆరెంజ్. సో ఇలా మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఇలా మనం ఆల్ కలర్స్ మన డైట్ లో ఇంక్లూడ్ అయ్యేటట్టు మనం చూసుకున్నామంటే ఎవ్రీడే హెల్త్ అనేది మనది చాలా బాగుంటుంది. అండ్ వైట్ కలర్ ఈజ్ ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్, రైస్, సూజీ ఇవన్నీ మనకి కార్బ్స్ అన్నమాట. అండ్ అగైన్ ఎల్లో ఈజ్ అగైన్ పల్సెస్ కూడా ప్రోటీన్ అనేది వస్తుంది దాని నుంచి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యామంటే చాలు. ఓ క్రాష్ డైట్స్కి వెళ్ళిపోక్కర్లేదు. నెవర్ గో ఫర్ క్రాష్ డైట్స్. ఎందుకంటే డైట్స్ అనేవి దట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీకి, మనం లాంగ్ రన్ లోని మెయింటైన్ చేయలేము. అదే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇంకా ఇలా ఒక వైడ్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. మంచూరియాకి గార్లిక్ అండ్ జింజర్, గ్రీన్ చిల్లీస్ ఈ 3 చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. గార్లిక్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది కొంచెం గార్లిక్ మనకి రెడ్గా అయిన తర్వాత, హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు జింజర్ యాడ్ చేద్దాం. నౌ లెట్స్ యాడ్ జింజర్. ఇలా రెడ్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసేద్దాం. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టి వదిలేద్దాం. కవర్ ఇట్. చూడండి ఇలా కుక్ అయితే కదా, హాఫ్ కుక్ అయితే చాలు, దీనికి ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నౌ యాడ్ సోయా సాస్, వెనిగర్, అండ్ దీనికి ఆల్వేస్ యూజ్ రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ బాగుంటుంది. మిక్స్ ఇట్. నౌ యాడ్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా గార్నిషింగ్ ఉంచుకుందాం. దెన్ యాడ్ కొరియాండర్. ఈ టైంలో వేసి యాడ్ చేశారంటే ఇట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్లేవర్ టు మంచూరియా. నౌ యాడ్ వాటర్. ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో ఇలా వాటర్లో కొరియాండర్ లీవ్స్ కుక్ అయ్యాయి అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది మంచూరియాకి. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. బాయిల్ అయ్యేంత వరకు వదిలేద్దాం. ఆ పించ్ ఆఫ్ షుగర్ వేసుకోండి, బాగుంటుంది. చాలు. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఐ హావ్ టేకెన్ కార్న్ఫ్లవర్ కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఇలా ఉంచుకొని ఇది నెమ్మదిగా ఇందులో వేద్దాం. ఇప్పుడు ఒకేసారి అంతా వేయొద్దు, కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే థిక్నెస్ మనకు తెలుసు. సో దిస్ కన్సిస్టెన్సీ మీకు ఇంకా థిక్ అవుతుంది మనకి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాం. ఈ థిక్నెస్ సరిపోతుంది, ఇంకా కార్న్ స్టార్చ్ వేయక్కర్లే. యమ్మీ. మనకి టేస్ట్ అన్ని సరిపోయే లేదా ఒకసారి చూసుకోండి. ఆఫ్ చేసేసాను చూడండి, కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వచ్చింది కదా. సో నౌ గార్నిష్ విత్ సమ్ కొరియాండర్ లీవ్స్ విత్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇది మీకు ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది, నూడిల్స్తో బాగుంటుంది, జీరా రైస్తో బాగుంటుంది, దేంతో అయినా సరే బాగుంటుంది. ఇలా నార్మల్గానే తినొచ్చు. వెట్ కాకుండా డ్రై మంచూరియా కావాలి అంటే కార్న్ఫ్లవర్ అండ్ వాటర్ యాడ్ చేసుకోవద్దు, అంతే. సో చూసారు కదా, టేస్టీ మంచూరియా. మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more episodes like this.